సౌత్ హీరోయిన్లు కొంతమంది వ్యక్తిగత కారణాలతో ఏకంగా 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత. ఆమె తెలుగులో దేవీ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఆమె కెరీర్ కన్నా వ్యక్తిగత జీవితమే ఎక్కువ వార్తల్లో నిలిచింది. మొదట నటుడు ఆకాష్ను పెళ్లి చేసుకుని ఒక కొడుకు, కూతురికి జన్మనిచ్చారు. 5 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆనంద్ జయరాజన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురుంది. అతనితో కూడా విడిపోయాక పీటర్ పాల్ అనే మరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కాని అతనితో కూడా విడిపోయారు. ప్రస్తుతం 2 కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. ఇక ప్రముఖ నటి లక్ష్మి కూడా 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఆమె మొదట భాస్కర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య అనే కూతురు పుట్టింది. అతనితో విడాకుల తర్వాత నటుడు మోహన్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ను వివాహం చేసుకుని స్థిరపడ్డారు. ఈమె తెలుగులో, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాలు చేశారు. ఇక మరో నటి రాధికా శరత్ కుమార్ ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఉన్నారు. మొదట ఈమె నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. తర్వాత విదేశీయుడైన రిచర్డ్ హాడీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురుంది. వీరిద్దరూ ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత నటుడు శరత్ కుమార్ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆయనతోనే సంతోషంగా జీవిస్తున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకున్నాడు. ఇక మరో నటి సరిత. మరో చరిత్ర సినిమాతో ఆమె చాలా పెద్ద హిట్ అందుకుంది. ఈమె కూడా 3 పెళ్లిళ్లు చేసుకున్నారని అంటారు. ఆమె మొదట వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకుని మలయాళ నటుడు ముఖేష్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు పుట్టారు. అయితే వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకు మరో పెళ్లి జరిగిందని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు.